ఒక ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. దానికోసం మనకు క్రేన్ అయితే కావాలన్నమాట. మొత్తం తినవాడు బొక్క సంగంకినరా. ఒకవేళ ఈ వీడియో పైన 5K కంప్లీట్ అయినాయి అనుకో, డ్రోన్ షాట్లు కూడా వస్తాయి. లక్షణాల డ్రోన్ మంచిగా అవుతుంది కదా ఇప్పుడు. తీసుకో ఏం కాదు తీసుకో. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి దగ్గర 9 అవుతుంది. ఇప్పుడు దూరంగా లేట్ అయింది. అలా పైన పోయి వెళ్ళిపోవాలి పైన. నిన్న మనం మేము వీడియో షూట్ చేసినాం కదా, అదే టైం అయింది. నిన్న 9కి వేసినాం, ఈ రోజు 8 అయింది. వాళ్ళ మెట్లు ఎక్కాలి కదా బా, లిఫ్ట్లో పోతావు. మళ్ళీ ఇరగాల మొన్నట్లక్క ఇన్ని ఉంటుంది అంతే అది. ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. జిమ్కి వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. ఈరోజు డైట్ అంతా చేంజ్ అయిపోయింది. కొత్త ఏమో పంపించారట ఆయన, అది తీసుకొని పోవాలి. ఇప్పుడు డైట్ చేంజ్ అయిందంటే నేను ఎన్నో అనుకున్నా తీసుకున్నాడు సామాన్లు. ఒకటి పప్పడ పండు, ఇవి కర్ర కిస్మిస్, అరటి పండ్లు అంతే. ఎన్ని తీసుకుంటారో అనుకున్నా, లాస్ట్ వచ్చే వరకు 3 గంట తక్కువ. ఈసారి వెరైటీ ఉన్నాయి రో కర్ర కిస్మిస్. మెత్తగా ఉన్నాయి. hours later. ఒక వీడియో షూట్ చేయడానికి అయితే గాయస్ దగ్గర మా లొకేషన్ నుంచి ఒక 20-30 కిలోమీటర్స్ అయితే వెళ్తున్నాము. అదేంటి అంటే మా దగ్గరలో ఒక ఫోర్ట్ అవుతుంది అన్నమాట. ఆ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేయడానికి పోతున్నాం. అది మాకు కూడా నిలబడి ఉందని చెప్పేసి మా బాబాయ్ అయితే చెప్పిండు, మొన్న ఒక ఫోర్ట్ ఉంది, దానిపైన ఒక వీడియో షూట్ చేయరు అని చెప్పేసి. సో దానికి పర్మిషన్ ఏంది ఏం కథ అనేది ఇప్పటివరకు అయితే తెలియదు, తీయనిస్తారా లేదా అని చెప్పేసి. మా ఫ్రెండ్ గారు ఉన్నాడు అదే విలేజ్ వాడు, వానికి ఫోన్ చేస్తే ఏం కాదు తీసుకోవచ్చు, సినిమా షూటింగ్ మొత్తం అయితే వేయడానికి చెప్పిండు. సో ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాం. అది పాడబడ్డా అన్నట్టు, అంటే మొత్తం మీద అలా ఓనికి దారి లేదు, మొత్తం చెట్లు పెరిగినాయి, ఎట్టుందో ఏం కథను. వాడి పోయినాక ఈరోజు మెయిన్ ఛానల్ వీడియో షూట్ చేస్తాము, మీరు ముందు అయితే చూస్తారు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాం అంటే అమెజాన్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నేదో బుక్ చేసిండు, ప్రీ పేమెంట్ అయింది, పేమెంట్ చేసిండు ఫస్టే. డెలివర్డ్ అని చూపిస్తుంది, బట్ అది ఎవరికి ఇవ్వలేదు ప్రోడక్ట్, ఎవరికి ఇచ్చిరో ఏమో ఇంట్లోనే తీయలేదు. దాని గురించి వెళ్తున్నాం. ఒక ఎక్స్పెరిమెంట్ అయితే షూట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము. దానికోసం మనకు క్రేన్ అయితే కావాలన్నమాట, అంటే పెద్ద లెవెల్ ఎక్స్పెరిమెంట్. దానికోసము క్రేన్ అనే నంబర్ తీసుకున్నాము. ఆయనకు ఫోన్ చేసి అన్న ఇట్లా క్రేన్ కావాలి అంటే ఏ ఊరు కావాలంటే మా ఊరి పేరు చెప్పినాము. చెప్పగానే తెలుగు ఎక్స్పెరిమెంట్స్ అంటుండో అంటే వీడియోలు చూస్తామని అంటుండో, వీడియోలు చూస్తారట. సో ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెరిమెంట్ అయితే గైస్ మన ఛానల్లో మీరు చూడబోతారు, త్వరలోనే వస్తుంది. అదేంటి ఏం కదా అనేది
మీరు ముందు ముందు చూస్తారు మన ఛానల్. ఏదేమైనా క్రేన్ మాత్రం కడకుంది, కొత్తది క్రేన్ మా బాధ ఏంటంటే అట్లా కొత్తగా ఉంటే వీడియోలో మంచిగా కనబడుతుంది అన్నట్టు. మళ్ళీ ఎల్లో కలర్. 1 hour later. గైస్ ఇప్పుడే ఒక ఛాలెంజ్ అయితే షూట్ చేసినాం. మనం ఆడ ఒక ఊరు పోయినాం కదా ఫోర్ట్ కాడికి. ఏమైంది నీదా? ఆ ఫోర్ట్ కాడికి పోయినాం కదా, ఆడ మొత్తం సెట్లే ఉన్నాయి లోపల, చుట్టూ గోడ తప్ప. ఏమైంది అన్నయ్య స్మోకీ లెగ్ పీస్లు అయితే తిన్నాం. దింపిగాడు ఇవాళ ఎందుకో 2 నిమిషాలలో 7 సెకండ్లలో తిన్నాడు. వానికన్నా తొందరగా తిన్నా. నేను ఎన్ని నిమిషాలు తిన్నా బాబు? నేను 1 minute 49 seconds. వానికన్నా జల్దీ తిన్నా. వీడు ఎందుకో ఏమో ఇవ్వాలి గట్ల తిన్నామేంద్రా. ఏదైనా ఫంక్షన్ అయితే అన్ని స్తరాకులు వారేస్తే తింటే చూడు కుక్కలు కుట్టాడుకుంటా అనుకుంటా అట్లా అయింది పరిస్థితి. ఇదేమో సైడ్ తీసుకొని తింటే చూడు ఒకటి పొట్లని దొరుకుతుంది. అట్లా మొత్తం తినేవాడు బొక్క సంఘం కిందరా. ఏ ఛాలెంజ్ అయినా సరే ఫస్ట్ రావద్దు. ఫస్ట్ వస్తే డిసడ్వాంటేజ్ ఏంది అంటే మనకు టైం లిమిట్ ఉండదు అన్నట్టు, ఎంత టైంలో తినాలని చెప్పేసి. సో ఫస్ట్ నేను వచ్చుట్లా నేను ఓడిపోయాను, లేవు నేను టక్కడక్క తిన్నా. ఇక్కడ సన్సెట్ అయితే చూపండి. బాయ్ ఓ పిట్టలావు ఆ ఎండ ముంగటి నుంచే పోయినాయి. ఓ ఇది తీసేద్దాం చెత్త. డింపిగాడు అంకింది ఒకసారి చూపిస్తా మీకు. గిండు పట్టింది, ఆ తిన్న బొక్కలు మిగిలినాయి, ఆ డబ్బాలు ఉన్నాయి, అవి మొత్తం గిండ్రి పట్టిండు. ఇగో అదే ఇగో జింగడా నాకు అట్లా తినలే. వాళ్ళ లేవు అవి నాదా డబ్బా, నేను వారేసిన తిని. ఇప్పుడు చక్కగా ఇంటికే ఇక. నీ అసలు చూడ మధ్య అవుతాడు వాడు పట్టడు, క్యాచ్ పట్టని పట్టని గుద్దుకుంటారు ఇక ఇద్దరు. ఒకవేళ ఎగురుతున్నా పట్లే కింద పడ్డది అది. మోకాలు గుద్దిందనుకో ఆయన తిరిగి పారి ఆడ రాళ్ళు తీయాలి. అందరికన్నా ఫస్ట్ తినాలని తింటే మొత్తం మూతికంత అంటింది, ఘోరంగా మంటమాడుతుంది మూతి. ఇంటికి పోయి చక్కెర బుక్కాలి ఇక, ఘోరంగా మండుతుంది. అంత కౌస్ ఎట్లా తినో ఏమో. అంటే మన వీడియో తీసేటప్పుడు అంత కౌస్ ఉండే, పచ్చికోడి పిక్క తినట్టున్నా అంత. డింపినికి ఏం కదా రా గట్ల తిన్నావు మరి? ఉంచినావు ఆ డబ్బా దగ్గర మొత్తం గిండ్రి పట్టినావు ఉంచినాడా. ఇయో కుంటి కూడా ఎట్లా అంటే లెగ్ పీస్ గిట్లా ఒకలాడుతుంది మొత్తం ఇరిగిపోయి. ఇంకా రివెంజ్ ఛాలెంజ్ రెడీ. ఏం రివెంజ్ ఛాలెంజ్ ఏమో మరి ఎందుకు ఓడిపోతావు? జల్దీ తినాలి. తిన్నా కానీ అది మిషన్ దంగలేదు. డింపి అందే మిషన్ దంగింది నీ దంగా. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. పొద్దున హైదరాబాద్కి అయితే పోతున్నాం, జూ పార్క్ పోతున్నాం. ఇంకా మస్తు పనులు ఉన్నాయి. మన ఫైర్ డిస్ట్రిబ్యూషన్ అది చేయాలి. మళ్ళీ మన మెయిన్ ఛానల్లో డ్రోన్ షాట్లు మీరు చూస్తలేరు కావచ్చు, డ్రోన్ కూడా ఖరాబ్ అయింది, అది కూడా చూపించాలి. మేము ఇంచారు ఎల్లుడే 7కి వెళ్ళినాం. హైదరాబాద్ లోపల ఒరే ఇంకేడు కాలేరా 6:30 అవుతుందిరా. ఊళ్ళే అంతే అవుతుంది కదా ఇప్పుడు వెదర్ చూస్తే. వెదర్ చూసి కాదు టైం చూడరా 6:30 అవుతుంది. 6కి వెళ్ళేది ఉండే, ఇంచారు 6కి వెళ్ళేది ఉండే. మేము ఎల్లుడే 6:30 అయింది ఇంచారు. ట్రాఫిక్ ఉంటే ఇంకెక్కువ అవుతుంది ఇక జూ పార్క్ లోపల ఓడిగా. అలా ఈడ లేట్ అయితే మళ్ళీ ఆడ లేట్ అవుతుంది వచ్చేటప్పుడు. డ్రోన్ చూపించరాదు, ఫైర్ డిస్ట్రిబ్యూషన్ చూపించరాదు, ఏం చూపించరాదు. ఇక చక్కగా ఇంటికి అచ్చుడు అవుతుంది. మేము అందరం 5:30కి లేచినాం. దింపేవాడు ఎన్నికి లేచినారు నువ్వు? మరి ఫోన్ చేస్తే ఎప్పుడు వచ్చినావు అనుకుంటున్నావుగా. తిన్నవారా పొద్దు అలా ఓ తిన్నాడట గైస్ 6కి. దేవుడు కరుణించిన లేదా మరి? కరుణించిందా?
తినబుద్దే కాదు. 6కే ఇంకా 6కే సల్లన్నం. మొఖం కడుక్కోకుండా నీళ్ళు అయినాక అన్నం తింటాం. ఏం కూర అంటే అలవాటా లేకపోతే ఎట్లా ఇక్కడికి వస్తున్నాం పెరుగాట వాసనలు ఎట్లా వస్తుంది ఎట్లా తింటావు అది నీకు వస్తుంది అది అందరు తింటలేరా టిఫిన్ చేయడా ఇప్పుడే టిఫిన్ చేయడు ఇక దానికి అంటాడు వాళ్ళ పూరి అన్ని నడుస్తాయి. ఎందుకు కొరినామంటే మన డిపిఆడు ఇట్లా చచ్చిపోయిన పినుగులక అంటుండు కూర్చుంటుండు సీట్లా ఎవరితో మాట్లాడతలేడు ఏం చేస్తలేడు అందుకోసమే పోతాం. అరే నువ్వు ఒర్రని మేము నువ్వు యాక్టివ్ ఉండడానికి మేము ఒరినాం అందరం మీరు కొంచెం యాక్టివ్ ఉండాలని ఒరినాం. ఒకవేళ ఈ వీడియో పైన 5K కంప్లీట్ అయినాయి అనుకో డ్రోన్ షాట్లు కూడా వస్తాయి లక్షణాల డ్రోన్ మంచిగా అవుతుంది కదా ఇప్పుడు జల్దీ కంప్లీట్ చేసేయండి డ్రోన్ షాట్ వస్తాయి ఇక ఎంజాయ్ చేయండి పెడదామారా. మేము హైదరాబాద్ ఎప్పుడు పోయినా సరే ఇక్కడ కంకులు అమ్ముతారన్నమాట రోడ్ సైడ్ లా గజ్జలు దాటినాక అక్కడ ఉనుకొని తినుకుంటానైతే పోదుంటే బట్ జింగా ఆ రీల్ పంపింది నువ్వేనా? వీడు ఒక రీల్ పంపించిండు జింగాడు. అలా ఏంది అంటే శ్మశానాలలో మనుషులను కాలేసిన తర్వాత బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు తెచ్చి కంకులు కాలుతుర్రు అని ప్రూఫే అంటే వాళ్ళు ఎత్తుకొని పోతున్నాడు కంకుల కాడికి కాలడానికి. సో అది చూసిన తర్వాత అందరు అట్నే ఉంటారని కాదు బట్ ఆ రీల్ చూసిన తర్వాత ఎందుకో ఆ కంకులు కాల్చేది చూస్తే మైండ్లాగా రీలే వస్తుంది. సో దానివల్ల ఇక కంకులు తినడే బంద్ చేసినాం అప్పటి నుంచి. ఓన్లీ స్వీట్ కార్న్ ఉడకబెట్టినే తింటాం అంతే, బయట కాల్చిన అయితే అసలు తింటాం ఆ తర్వాత. యాజ్ యూజువల్ గోదావరి రుచులు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే గైస్ ఆగినాము. అండ్ ఈరోజు వచ్చేసి అందరూ మెనూ చేంజ్ చేస్తారట, డిఫరెంట్ గా మెనూ చేంజ్ చేయాలని మాట్లాడుకుంటారు. నేనైతే పోయినసారి ఇడ్లీ తిన్నా కదా, నేను పూరి తింటా. నువ్వే తిన్నావురా? నువ్వురా దోశనేనా? ఒక 60 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇక్కడ ఒక హాల్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ లెట్స్ గో అన్నాం. ఓ అన్నం తిన్నా అంటే గారు మళ్ళీ పూరి ఎందుకురా? అట్లా అయితే ఓకేదా తిందుదారా, నీకంటే ఎక్కువ ఉంటుంది. గోదావరి రుచులు మన తిన్నాం, మస్తు అనిపించింది, అందుకనే మళ్ళీ వచ్చినాం. ఏదేమైనా లోపలికి రాగానే ఫ్రెష్ ఫీలింగ్ కూర్చుంటారా మళ్ళా. అన్నది ఇడ్లీ అయితే వచ్చేసింది. నేను ఇడ్లీ తీసుకోకపోనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అవి 2 వస్తున్నాయి, పోయినసారి ఎటు సరిపోలేదు. దోశ నీవే తీసుకో. ఇజ్జిగా దోశ వచ్చింది, అన్నది ఇడ్లీ వచ్చింది. అందుకే దోశ తీసుకోవాలి. వద్దు అంతలో అనిపిస్తా నాకు. వీనికి పూరి, నాకు పూరి, నరేంద్రానికి పూరి. దింపి ఆనందమేనా? ఆనందమేనా? రెండు ఇంకొక ఇడ్లీ ఎక్స్ట్రా వచ్చిందేమరా? పూరి ప్లస్ ఇడ్లీ ఆర్డర్. ఎస్టర్డే మీరు చూడొచ్చు, మేము మన మెయిన్ ఛానల్లో బర్త్డే అని చెప్పిండే కదా అన్న. నిన్నటి నుంచి చాలా అంటే చాలా ఇన్స్టాగ్రామ్లో కానీ మన మెయిన్ ఛానల్లో కానీ చాలా అంటే చాలా మెసేజ్లు వచ్చినాయి. హ్యాపీ బర్త్డే విషయం చెప్పారు. థ్యాంక్ యూ అందరికీ, పేరు పేరున ప్రతి ఒక్కరికి. ఎంజాయ్ చేస్తున్నా అన్న. ఏడు ముఖం పెట్టి చెప్తావు? ఏడు ముఖం కాదన్న, ఎంజాయ్ చెప్పరి. ఎట్లా ఎట్లా రిసీవ్ చేసుకో, ఎమోషనల్ అది ఎట్లా రిసీవ్ చేసుకోని అర్థం కాక అట్లా ఎమోషనల్ అవుతున్నాడా? నేను ఎందుకు ఎడుతున్నావు? నేను ఎందుకు ఎడుతున్నా? హ్యాపీగా ఉన్నా,
థ్యాంక్ యూ అందరికి. గాయస్ ఈ రోజు కూడా ఇలానే తిన్నాం కదా, బట్ టేస్ట్ వచ్చేసి పోయినసారి మంచిగా ఉండే, ఈసారి అంత పస లేదనిపించింది. దోశనా 180 ఆరాది కాదు 70 చాలా. ఇప్పుడైతే నాన్ స్టాప్ జూ పార్క్ దాకా ఆగేదే లేదు ఇక. ఒక ఆర్మీ హెలికాప్టర్ అయితే పోతుంది, ఆ బ్యాన్ వెనక పోయింది. సిటీ ఎంట్రీ కాగానే ఘోరంగా ట్రాఫిక్. ఇవన్నీ ఒక సైడ్ అక్కడ దిక్కు మొత్తం ట్రాఫిక్ అయింది, ఇక్కడ దిక్కు మొత్తం పోతూనే ఉంది. జిన్నా పోతుంది. ఎప్పుడు కొంటావు మరి? ఇంకా ఏడాదికి వచ్చింది నీ చైన్ మార్కెట్ కొనుమారి జల్దీగా. తారా లెజెండరా? ఉన్నాడు లెజెండ్ తారు. ఆనందమేనా? అందాం. తారు మీద క్యాంపింగ్. ట్రాఫిక్ చూడొచ్చు మీరు ఎట్లుందో చుట్టూ మొత్తం. మనం మొన్న ఈ ప్లేస్లో అయినప్పుడు ట్రైన్ వేయింది, మళ్ళీ ఇప్పుడు పోతుంది. డంపి కథనారా నీతోనే వచ్చినాడు వచ్చిన ఎప్పుడు ఇల్లు పెట్టిన కూడలు కూర్చుంటావు. గన్నులు తీసుకొని గట్లకెళ్ళే కావచ్చు. ఎప్పుడు అదేనా ఇక ఎప్పుడు నేనే మెస్ చేయాలి, నిన్ను ఏం మాట్లాడవు. ఏమైనా చెప్పాలనిపిస్తే చెప్పు. ఎప్పుడు అడగలే ఇంకేమైంది? చల్లనం తిన్నాడు, పూరి తిన్నాడు, ఏమైంది? తప్పులేదు పడిపోతుండు వెనకకి. నాకు ఇట్లా అటు ఇంకా కంటెంట్ ఇంకా నాకు ఇలా కూర్చొని చూడు, మొత్తం చచ్చిపోయిన పిన్నులు అంటున్నావు వెనక. గాయస్ ఇప్పుడే జూ పార్క్లో నుంచి బయటకు వెళ్ళినాం. చాలా అయింది, మొఖాలు మొత్తం గుంజుతున్నాయి. ధూప్ అవుతుంది కానీ నీళ్ళ బాడీలు ఎన్ని అనుకున్నా పెట్టున్నది. థ్యాంక్ యూ విజిట్ అగైన్ చెప్పేసి మళ్ళా రామ్ అస్సలే రామ్. మళ్ళా వస్తే ఎప్పుడు మా పురాలను తీసుకొని వస్తాం, కానీ అప్పటిదానికి మళ్ళా రామ్. మేమైతే రాము. లోపల నీళ్ళు బయట నుంచి తీసుకోవద్దట బాటిల్, లోపల అమ్ముతారు. అవి కొనుక్కొని తాగితే ధూప్ ఆడతలేవు. మళ్ళీ మన కార్ ఇక్కడ పార్క్ చేసినాం, మనం తెచ్చుకున్న క్యాన్లకే తీసుకొని తాగాలి, అప్పుడు ధూప్ ఆడుతుంది కావచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఎడిగో డ్రోనా? ఇప్పుడు ఏంటి మార్కెట్ డ్రోన్ క్రాష్ అయింది రీసెంట్గా. ఏ వీడియోలో అంటే మనం బ్లడ్ పూల్ చేసినాం కదా, ఆ వీడియోలో. సో దాన్ని రిపేర్ చేయడానికి పోతున్నాం. రిపేర్ అయితే రిపేర్ కాకుండా కొత్త డ్రోన్ అయితే తీసుకుంటాం. హరిదాస్ మార్కెట్. మెల్ల అనిపిస్తలేదు వీడియో. కార్ అయితే కలిసి ఇక్కడ పార్క్ చేసినాం. ఇప్పుడు కెమెరా మార్కెట్కి వెళ్తున్నాము. అది షాప్లో డ్రోన్ అయితే చూపెట్టాలి. ఒక లెగ్ బ్రేక్ ఉంది, అంతేకాకుండా కెమెరా గింబల్ వర్క్ అయితే లేదు. దానికి ఎంత తీసుకుంటాడు, అసలు ఈరోజు అవుతుందా లేకుండా 2-3 రోజుల తర్వాత రమ్మంటాడు, అది మనకు నో ఐడియా. సో
ఇప్పుడైతే కెమెరా మార్కెట్కి వెళ్తున్నాం గైస్. ఇప్పుడే మన డ్రోన్ రిపేర్ షాప్లో డ్రోన్ ఇచ్చి వచ్చేవారికి లేట్ అయిపోయింది. ఆ డ్రోన్కి ఏమైందంటే మన డిపిఆర్ దుడతాడు ఆ రోజు మెడల్ ఇరిచిండి ఆ గింబల్, ఆ డ్రోన్ గింబల్ని ఇరిచిన ఐడియా లేదా? ఆ లోపల ఉన్న వైరు ఏదైతుందో ఆ గింబల్ కి మన డ్రోన్ కి అది మొత్తం ఇరిగిపోయింది. వైరే ఇరిగిపోయింది మొత్తం. పని చేసినావు బొమ్మకు ముందు కూర్చున్నావు, చిన్న కూర్చున్నాడు. 20,000 అవుతున్నాయి గాయస్ మన డ్రోన్ కు. ఆయన ఎల్లుండన్నా రేపన్నా రమ్మన్నాడు అవుతుందట. ఇప్పుడు ఫైర్ డిస్ట్రిబ్యూషన్ షాప్కి అయితే పోతున్నాం. తెరిచి ఉంటుందో మూసి ఉంటుందో తెలియదు. ఇప్పుడైతే ఆ షాప్ ముంగడికే పోయి తెరిచి ఉంటే అది ఇచ్చి పోవాలి ఇంటికి. గైస్ ఫైర్ డిస్ట్రిబ్యూషన్ షాప్ అయితే బంద్ ఉంది. ఈ ట్రాఫిక్ క్లియర్ ఉంటే ఇచ్చేసి పోదాం కావచ్చు. ఇప్పటికి మనం ఈరోజు షూట్ చేసిన జూ పార్క్లో అది ఎడిట్ చేసి అప్లోడ్ పెట్టాలి. ఇప్పుడైతే పొంగ తోవాల 9 అవుతుంది. డిన్నర్ చేయడానికి ఆగినాము. ఇంకా మన అన్నదమ్ములు రాలేదు. అన్నదమ్ములు వచ్చినాక ఒక చైర్ వేపియాలి సపరేట్. ఇక్కడ ఇద్దరికే కూర్చోవుతుంది. ఇక్కడ డింపియానికి మా తాతకి చేరేయాలి ఒకటి. మన ఫైర్ డిస్ట్రిబ్యూషన్ ఇయ్యలే బంద్ షాపు. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉండే, లేట్ అయింది ఘోరంగా. అగో మనకి ఏమైంది గట్లుడు. ఇప్పుడే సలాడ్కి ఇట్లా వచ్చేసినాయి. మన వాళ్ళు ఇక తలుగుతారు వీటినే మొత్తం. అది వచ్చేవారికి బిర్యానీ వచ్చేవారికి క్యారెట్ 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 క్యారెట్. అయ్యో మాయమైన అన్నీ అవో బాగా ఉల్లిగడ్డ అయితే ఇప్పుడు నోట్లో పడుతుందా లేదా అని చూస్తున్నాం. నాకా బిర్యానీ వచ్చింది, సాగం అయిపోయింది. ఎట్లుందా మరి? మంచిగా ఉందా? ఎట్లుందిరా? మొన్న ఎడ తిన్నాం మనము? తిన్నాం మనం. మంచి లేదు. హెలికాప్టర్ రైడ్ కి రాంగా అమ్మ కూడా తిన్నా మన మంచి లేకుంటే ఇది వస్తుంది. అయితే మీకు ఎట్లుందని అడుగుతున్నా. సరదాగా బిర్యానీ తింటాం. బాగుంది. తినుడైతే మొత్తం అయిపోయింది. జింగన్ ప్లేట్లో ఒక బొక్క ఉన్నది కదా, ఆ బొక్క తీసుకొని అంకుతా ఉండు. బాగా ఇత్త తీసుకుంటలేడు. తీసుకో ఏం కాదు తీసుకో. అది అంటే మన ప్రైవేట్ ప్లేస్, ఇది పబ్లిక్ ప్లేస్. వాడుకు తీస్తుండు తీసుకో. ఇప్పుడే గాయస్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ మన లాగా చెప్పినా కదా, ఇక్కడ నుంచి ఇంటికి రీచ్ కానీకి కరెక్ట్ మనకు గంట సేపు అయితే పడుతుంది అనమాట. ఇప్పుడైతే లెట్స్ గో టు హోమ్.